ఈ సమావేశానికి మా నియోజకవర్గ సర్ పార్టీ కోఆర్డినేటర్ గా నియమించబడినటువంటి కోటంరెడ్డి వినయ్ రెడ్డి గారికి, సర్ ఇన్ఛార్జి గా దాదాపు 24-25 రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి పురుషోత్తమరావు గారికి, మా సోదరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మా గౌరవ కౌన్సిలర్లకు, మా పిఎల్ఏలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటాం. పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటాం. ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో చాలా చక్కగా మా బిఎల్ఏలందరూ కూడా గ్రౌండ్ లో కష్టపడి ఏ ఒక్క ఓటు కూడా పోకుండా అందరినీ 100% చేపించే ప్రయత్నం గట్టిగా చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రతి మండలంలో మేము ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ప్రతి గ్రామం పోయి కూడా ఓటర్ని అంతా కూడా అవేర్నెస్ చేసి ఆ రోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుని మనమందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ నెల రోజులు మనకి ఎక్కడ కూడా మన ఓటర్ లిస్ట్ అంతా కూడా డిలీట్ చేసేసారు ఎలక్షన్ కమిషన్ గారు. మళ్ళీ కొత్తగా ఫామ్ లో ఏదైతే తీసుకొని మళ్ళీ కొత్తగా నింపుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఓటర్ పైన ఉంది. గతంలో చాలా తప్పులు పడ్డాయి. ఆ ఓటర్ లిస్ట్ అన్నప్పుడే ఐడి కార్డు అంటే ఒక దయ్యం కార్డు అని మనం చెప్పుకుంటా ఉన్నాం. అలాంటిది కాకుండా మళ్ళీ ఒకరందరూ కూడా మంచి ఫోటోలు, ఇప్పుడున్నటువంటి ఫోటోలు ఇచ్చుకుంటూ చాలా మటుకు ఆ సర్నేమ్లు తప్పు రావడం, తండ్రి పేర్లు కొన్ని తప్పు రావడం, గత ఓటర్ లిస్ట్ లో కొన్ని తప్పిదాలు ఉండే. ఆ తప్పిదాలు లేకుండా మీరు ఏదైతే కొత్త ఇమిగ్రేషన్ ఫామ్స్ ఉంటుందో ఆ ఫామ్ ని క్లియర్ గా నింపిస్తే అది ఏదైతే మీ దగ్గరుండి ఆ మిస్టేక్స్ లేకుండా మీ సర్నేమ్ గానీ, మీ పేరు గానీ, మీ తండ్రి పేరు గానీ ఇస్తే అదే ప్రింట్ అయ్యి ఇప్పించే బాధ్యత మేము ఒక ఎమ్మెల్యేగా తీసుకుని అందరినీ కాపాడే బాధ్యత, అందరి ఓట్లు కూడా చేర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకు గతంలో 2,52,000 ఓట్లు ఏదైతే ఉన్నదో ఇప్పటికే దాదాపు 1,85,000 ఓట్లు ఇప్పటికే డిజిటలైజేషన్ అయినాయి. ఇంకా మనకు 10 రోజుల టైం ఉన్నది. మాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు చేర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కదా ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఉన్నదో కొన్ని పక్షాల పైన దాడి చేసి ఈ రోజు మైనార్టీ సోదరుల ఓట్ల పైన కానివ్వండి, ఈ రోజు ఎస్సీ ఓట్ల పైన కానివ్వండి, ఎస్టీ ఓట్ల పైన, ఎందుకంటే ఇవన్నీ 3 ఓట్లు కూడా కాంగ్రెస్ పేటెంట్, వారి ఓట్లు తగ్గించాలనే ఉద్దేశంతో గతంలో వెస్ట్ బెంగాల్ లో గానీ, బీహార్ లోనే గానీ ఏ విధంగా అయితే చేసి అక్కడ ఓటు చోరు చేసి అధికారం పీఠం ఎక్కిర్రో తెలంగాణలో కూడా అదే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వాళ్ళ పప్పులు సాగనిచ్చేది లేదు. అందరినీ ఓటర్ని తెప్పించే బాధ్యతగా ఖచ్చితంగా మేము తీసుకొని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.